ఇక 10వ రోజు 10వ అధ్యాయం అజామిళ పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు తిరిగి ఇలా అడిగాడు, ఓ మునీశ్వర, ఈ అజామిళుడున్నాడే, పూర్వజన్మలో ఎవరితడు? ఇతడు ఏం పాపం చేశాడు? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకున్నారు? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పారయ్యా అనగానే వశిష్ఠుడు జనక మహారాజు అడిగిన దానికి యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతాన్ని యమునితో చెప్పారు. అయ్యా, పాపాత్ముడను, దురాచారుడను, నిందిత కర్మలను ఆచరించేవాడు అయినటువంటి ఆ అజామిళుడున్నాడే, అతన్ని తోడ్కొని తీసుకురావటానికి పోయాం. ఇంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతన్ని విడిపించుకుని పోయారు. మేము వారిని ధిక్కరించడానికి అశక్తులమై ఇలా వచ్చాము అని చెప్పారు. ఆ మాటలు విని కోపించి యముడు జ్ఞానదృష్టితో ఒక్కసారి చూశాడు. చూసి, ఈ అజామిళుడున్నాడే దుర్మార్గుడైన, అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం చేత పాపాలన్నీ నశించి వైకుంఠ ప్రియుడయ్యాడు. అందువల్లనే అతనిని విష్ణుదూతలు స్వీకరించారు. దుష్టాత్ములై మహిమను తెలుసుకోక హరినామస్మరణ చేసిన పాపాలు నశించిపోతాయి. తెలియక తాకిన అగ్ని కాలుస్తుంది కదా. భక్తితో నారాయణ స్మరణ చేసేవాడు జీవన్ముక్తుడై అంతంలో మోక్షాన్ని పొందుతాడు. యముడు ఈ విధంగా విచారించి ఊరుకున్నాడు. అజామిళుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో బ్రాహ్మణుడై శివార్చకుడిగా ఉండి శివద్రవ్యాన్ని హరిస్తూ స్నాన సంధ్యాదులను విడిచిపెట్టి అన్యమనస్కుడై శివుని పూజిస్తూ శివునకు అభిముఖంగా కాళ్ళు జాపుకుని శయనిస్తూ ఆయుధపాణి అయి వాళ్ళ స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారాల్లో తిరుగుతూ బహుభాషి అయి మంచి యవ్వనంలో ఉన్నాడు. ఆ ఊరిలోనే ఒక బ్రాహ్మణుడున్నాడు. అతనికి ఒక రూపవతి యవ్వనవతి అయినటువంటి భార్య ఉంది. ఆ బ్రాహ్మణుడు పాపం దరిద్ర పీడితుడై అన్నం కోసం పట్టణాలు, గ్రామాలు, పల్లెలు తిరుగుతూ యాచిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికాన్ని శిరస్సు మీద ఉంచుకుని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి ప్రియురాల, నాకు ఆకలి కలుగుతున్నదే, త్వరగా వంట చేసి పెట్టు. ముందు మంచినీళ్లు, ఆ తర్వాత తాగి శాంతిస్తాను. భర్త ఈ విధంగా ఎన్ని మారులు అడిగినా భార్య అతని మాటలను లెక్క చేయకుండా పనులు చేసుకుంటూ ఆ జారుని మనస్సులో ధ్యానిస్తూ ఊరుకుంటుపోయింది. అప్పుడు భర్తకు కోపించి దండంతో భార్యను కొట్టాడు. భార్య కూడా భర్తను పిడికిలతో గుద్దింది. ఆ తర్వాత భర్త ఆ గృహాన్ని విడిచిపెట్టి గ్రామాంతరానికి పోయి అక్కడ భిక్షమెత్తుకుని భార్య సంగతిని గూర్చి చింతిస్తూ ఉన్నాడు. భార్య కూడా సుఖంగా ఉండి రాత్రి భుజించి మంచి చీరను ధరించి తాంబూలాన్ని స్వీకరించి ఒక చాకలవారి ఇంటికి పోయింది. అతి సుందరుడైన ఆ చాకలవారిని చూచి, రాత్రి నాతో సంభోగించవయ్యా అనగానే ఆ మాటలు వినివాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చా? మీరు గొప్ప కులంలో పుట్టినవారు, మేము నిందితులం కాబట్టి ఇలాంటి సంపర్కం మీకు తగుతుందా? ఈ ప్రకారంగా వారిద్దరూ వివాదపడుతూ ఉంటే చాకలవాడు రోకలతో ఆమెను కొట్టాడు. ఆమె కూడా వారిని కొట్టి వారిని విడిచిపెట్టి రాజమార్గంలో పోతూ ఉంది. అలా పోతూ ఉండగా పైన చెప్పిన శివార్చకుణ్ణి చూసింది. అంతలో స్త్రీ అతనిని పట్టుకుని రతికేడికి రమ్మని పిలుచుకుని పోయి వానితో భోగించి రాత్రంతా వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి భర్త వద్దకే పోయి ఆయన్ను బ్రతిమలాడి ఆయనతో కూడా ఆ గృహంలో సౌఖ్యంగా ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి శివార్చకుడు మృతి చెందాడు. యమలోకంలో క్రమంగా రౌరవాది నరక దుఃఖాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద సత్యనిష్ఠుని కొడుకైన అజామిళుడై జన్మించాడు. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివ సందర్శనం లభించింది. అంత్యకాలంలో హరినామస్మరణ కలిగింది. ఆ కారణాల వల్ల 7 జన్మార్జిత పాపాలు కూడా నశించి మోక్షాన్ని పొందాడు. ఆ బ్రాహ్మణియు కొంతకాలం తర్వాత మృతి చెంది నరకంలో అనేక యాతనలు పొంది తిరిగి భూమి మీద కన్యాకుబ్జవందు చండాలునికి పుత్రికగా జన్మించింది. ఇక చండాలుడు ఇది పుట్టిన సమయం మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగాడు. అతడు కూడా ఇది
తండ్రి గండాన పుట్టింది అని చెప్పాడు. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకుని పోయి అరణ్యంలో పడవేశాడు. అంతలో ఒక బ్రాహ్మణుడు దూచి రోదనం చేస్తూ ఉన్నటువంటి ఆ శిశువును తీసుకుని వెళ్ళి తన ఇంటిలో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించాడు. ఆ దాసీది ఈమెను పెంచింది. ఆ తర్వాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీశాడు. సరే, ఆ తర్వాత కథ పూర్వోక్తమే. రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానం. అజామిళుని పూర్వ వృత్తాంతం ఇది. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం కష్టం. హరినామ సంకీర్తనం చేసిన ప్రాయశ్చిత్తంతో పనే లేదు. అదీగాక ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తాలు చేయాలనేటువంటిది దీని భావం. యవ్వని యొక్క నాలుక హరినామ కీర్తన చేస్తుందో, మనస్సు హరిపాద పద్మాన్ని స్మరిస్తుందో, చెవులు హరిచరిత్రను వింటుందో వారి పాపాలు ఎలా నశిస్తాయి. ఇతర చింతన మారి హరిని ఎవరైతే స్మరిస్తారో వారు ముక్తిని పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కార్తీక మాసంలో ఆచరించినటువంటి ధర్మము సూక్ష్మమైన, చాలా గొప్పదైనటువంటి, పాపాన్ని అంతం చేసేటువంటిది. కార్తీక ధర్మానికి పాపాలను నశింపజేసేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో ధర్మం ఆచరించని వాడు నరకానికి పోతాడు, ఇది నిశ్చయం. పాపాలను నశింపజేసేటువంటి ఈ కథను విన్నవారున్నారే, సమస్త పాపాలను వారికి నశింపజేసి వారిని మోక్షప్రాప్తిని కలిగింపజేసేదిగా ఉంటుంది. ఈ కథను వినిపించేవాడు పాప విముక్తుడై వైకుంఠంలో విష్ణువుతో కూడి సుఖిస్తాడు. ఇంతటితో 10వ అధ్యాయం పరిసమాప్తమైంది. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.